రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఒక మంచి అప్డేట్ వస్తుంది. ఒకసారి చూడండి ఈ వీడియో చివరి వరకు. అంతేకాకోకుండా ఎవరైతే ఎగ్జామ్ రాసిన తర్వాత 50+ వస్తే నేను CBT 1 క్వాలిఫై అవుతానా, 60+ వస్తే నేను CBT 1 క్వాలిఫై అవుతానా, నెక్స్ట్ 70+ వస్తే అసలు నేను క్వాలిఫై అవుతానా, ఏ జోన్లో ఏమి సిచ్యువేషన్ ఏముంది, అసలు నేను క్వాలిఫై అవుతానా అవ్వనా అనే ఫోబియాలో ఉండే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. మీ అనుమానాలన్నీ ఈ వీడియో చూసిన తర్వాత ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది మీకు. ఓకే, లెట్స్ గో. ఇప్పుడు టాపిక్ చూడండి ఒకసారి ఏమేమి చెప్తానో నేను. టోటల్ 21 జోన్స్ డేటా అనేది తీసుకొని ఆల్రెడీ ఎంతమంది అప్లై చేశారు, ఎగ్జామినేషన్ ఎవరు అటెంప్ట్ చేశారు, ఏం కథ అనే దాని గురించి ఒకసారి నీట్గా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ డేంజర్ జోన్ ఏది, దీంట్లో సేఫ్ జోన్ ఏది, నెక్స్ట్ ఎన్టీపీసీ ఎగ్జామ్ డేట్స్ అంటే అండర్ గ్రాడ్యుయేట్ స్టేజ్ 2 ఎగ్జామినేషన్ డేట్స్ ఎప్పుడు ఉండొచ్చు, ఎక్స్పెక్టెడ్ మ్యాక్సిమం ఎగ్జామ్ 99% ఎప్పుడు ఉంటుంది, నెక్స్ట్ గ్రూప్ డి ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఉండొచ్చు. ఈ టాపిక్స్ పైనే మాట్లాడతాను, ఇంకా వేరే టాపిక్స్ నేను మాట్లాడను. ఒకసారి చూద్దాం. ఇప్పుడు డేటా చూద్దాం ఒకసారి. ఇక్కడ అప్లికేషన్స్ ఏ జోన్లో ఎంతమంది రాశారు ఏం కథ అనేది చెప్తాను. అహ్మదాబాద్ వచ్చి 4,928 మెంబర్స్ అప్లై చేశారు. ఓకే, నెక్స్ట్ అజ్మీర్లో 1,0857 మెంబర్స్ అనేది అప్లై చేశారనమాట. నెక్స్ట్ బెంగళూరు 2,20,395. నెక్స్ట్ భోపాల్ 1,48,783. నెక్స్ట్ భువనేశ్వర్ 4,57,624. బిలాస్పూర్ 4,57,399. నెక్స్ట్ చండీగఢ్ 3,72,921. నెక్స్ట్ చెన్నై చూడండి 3,42,475. నెక్స్ట్ 1,11,471 గోరఖ్పూర్. గౌహతి వచ్చి 4,56,847. జమ్మూ అండ్ శ్రీనగర్ 69,583. నెక్స్ట్ కోల్కతా వచ్చి 10,28,032 మెంబర్స్ అనేది అటెంప్ట్ చేశారు, అంటే అప్లికేషన్ చేశారనమాట. చూడండి ఒకసారి. నెక్స్ట్ మాల్డా వచ్చి 35,847 మెంబర్స్ తక్కువ చేశారు, ఇంకా తక్కువ ఉంది, చూద్దాం. నెక్స్ట్ ముంబై వచ్చి 6,70,027 మెంబర్స్. ముజాఫర్పూర్ వచ్చి 11,169 మెంబర్స్. పాట్నా 54,584. ప్రయాగ్రాజ్ 2,75,677. రాంచీ వచ్చి 1,20,677. నెక్స్ట్ సికింద్రాబాద్ చూడండి 3,69,452 మెంబర్స్ అప్లికేషన్స్ అనేవి వచ్చాయి. నెక్స్ట్ 23,088 మెంబర్స్ వచ్చి సిలిగురిలో. నెక్స్ట్ తిరువనంతపురం వచ్చి 1,13,585 మెంబర్స్ అప్లికేషన్స్ వచ్చాయి. నెక్స్ట్ 58 lakhs టోటల్ 58,41,421 మెంబర్స్ అనేది ఈసారి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్కి అప్లై చేశారు. దీంట్లో ఇప్పుడు వినండి, దీంట్లో 50% మాత్రమే అటెండెన్స్ అయ్యారు అని మనకి రైల్వే వాడు ఆల్రెడీ క్లారిఫై ఇచ్చాడు. ఒక పేపర్లో కూడా చక్కర్లు కొట్టింది, ఇది నేను మా యూట్యూబ్ ఛానల్ కూడా అప్పుడే చెప్పించా. 50% అంటే 58,41,421 మెంబర్స్ అంటే దీంట్లో రఫ్గా చెప్తున్నా 29 lakhs సంథింగ్, అంటే 20,000 మెంబర్స్ అనుకోండి. 20,000 మెంబర్స్ అనేది ఎగ్జామినేషన్ అనేది అటెంప్ట్ చేశారనమాట. ఇక్కడ వరకు అందరు క్లారిటీ వచ్చింది. ఇప్పుడు దీంట్లో డేంజర్ జోన్స్ ఏమి చెప్తాను చూడండి. డేంజర్ జోన్ ఏముంది, ఫస్ట్ అహ్మదాబాద్ ఉంది, నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో అజ్మీర్, నెక్స్ట్ చండీగఢ్, గౌహతి, నెక్స్ట్ కోల్కతా, ప్రయాగ్రాజ్. ఇవన్నీ డేంజర్ జోన్లో ఉన్నాయి. మోస్ట్ డేంజరస్ జోన్స్ ఇవి. ఎందుకు ఇదేని బేస్ చేసుకొని చెప్తున్నాం అంటే ఒకసారి అహ్మదాబాద్ చూడండి, అజ్మీర్ కూడా చూడండి. అహ్మదాబాద్ వచ్చి మనకి 4 lakhs మెంబర్స్ ఉన్నారు అక్కడ, కానీ పోస్టులు అయితే చాలా లో ఉన్నాయి పోస్టులు. అజ్మీర్లో అయితే 1,00,000
1,0857 మెంబర్స్, దీంట్లో 50,000 రాశారనుకుందాం రఫ్‌గా. 50,000 రాస్తే అక్కడ 132 పోస్టులు మాత్రమే ఉన్నాయి. దీన్ని బేస్ చేసుకొని చెప్తున్నా. ఇది ఇప్పుడిచ్చిన డేటా ఆల్రెడీ. డేటా ఫేక్ డేటా కాదు, రియల్ డేటా ఇది. కావాలంటే నెట్‌లో పోయి చెక్ చేసుకోండి. ఖచ్చితంగా రియల్ డేటా ఇది. ఫేక్ డేటా కాదు. నేనేదో క్రియేట్ చేసి చెప్పింది కాదు. ఓకేనా? ఓన్లీ 50,000 మెంబర్స్ 132 పోస్టులు అనేది అప్లై చేసి రాస్తున్నారు. హాఫ్ మెంబర్స్. ఓకే. ఇది కాంపిటీషన్ అయితే హెవీ ఉందన్నమాట. ఎక్కడ? అజ్మీర్‌లో. నెక్స్ట్ చూడండి, బెంగుళూరు చూడండి ఒకసారి. బెంగుళూరు కాదు, చండీగఢ్ 410 పోస్టులకు వచ్చి 3,72,921 మెంబర్స్ అనేవి అప్లికేషన్స్ వస్తే, దీంట్లో 1,52,000 మెంబర్స్ అనేది అక్కడ. అంటే ఇక్కడ చూడండి ఒకసారి, చండీగఢ్ ఎన్ని 3,72,921 మెంబర్స్ అనే అప్లికేషన్స్ వచ్చాయి. దీంట్లో 3,72,000లో ఆల్మోస్ట్ ఆల్ హాఫ్ తీసుకుందాం ఒకసారి. దీంట్లో ఎంత ఉంది? 1. ఓకేనా? అందుకే డేంజర్ జోన్లోకి వెళ్ళిపోయింది. ఉండేదే పోస్టులు 410 అనమాట. నెక్స్ట్ గౌహతి చూడండి 516. గౌహతి కూడా అలాగే సిచ్యువేషన్ ఉంది. గౌహతి చూడండి ఒకసారి. గౌహతి అయితే మనకి 4,56,000 అంటే 2,28,000 మెంబర్స్ అనేది అటెంప్ట్ చేశారనమాట. నెక్స్ట్ కోల్కతా చూడండి 10,28,000 మెంబర్స్లో 5,14,000 మెంబర్స్ అనేది ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేశారు. ఉండేదే 1,882 పోస్టులు మాత్రమే ఉన్నాయి అక్కడ. చాలా ఎక్కువ పోస్టులు ఉండేది కూడా అక్కడే అనమాట. అందుకే చాలా మంది అప్లై చేసి పడేసినారు. నెక్స్ట్ ప్రయాగరాజ్ కూడా అదే సిచ్యువేషనే. అందుకే ఇవన్నీ నేను డేంజర్ జోన్స్ అని చెప్తున్నా. నేను చెప్పింది కాదు, అక్కడ డేటా తీసుకొని చెప్తున్నట్టు. ఓకేనా? మీకు ఒకసారి ఫుల్ క్లారిటీ వచ్చింది. ఇప్పుడు చూడండి మనకి మన జోన్స్ ఏమేమి ఉన్నాయి. సేఫ్ జోన్లో వచ్చి మనకి మాల్డా ఉంది ఫస్ట్ ప్లేస్లో. మాల్డా వచ్చి సెకండ్. మాల్డా చూడండి ఒకసారి, అదే డాల్డా ఉన్నట్లు మాల్డా. ఓకే. 35,847లో మనకి రాసిండేది 30,000 ఆఫ్ ఎంత అండి? ఇంకా అటు ఇటు 17,500 మెంబర్స్ అటెంప్ట్ చేసింటారు ఎగ్జామ్. 35 ఆఫ్ అంతే కదా. అంతే కదా. 75లో 17,500 మెంబర్స్ అటెంప్ట్ చేశారు ఎగ్జామినేషన్. రఫ్గా చెప్తున్నా. చూసే మాల్డా అనేది చాలా తక్కువ ఉంది. నెక్స్ట్ ప్లేస్ వచ్చి సిలిగురి ఉంది. సిలిగురి కూడా 23,088 మెంబర్స్. అంటే దీంట్లో 23లో ఆఫ్ ఎంత మనకి? 23లో ఆఫ్ ఎంత? 115 అంటే 10,000 లేదు, సారీ, 11,500 మెంబర్స్. 11,500 మెంబర్స్ ఎగ్జామినేషన్ అక్కడ అటెంప్ట్ చేశారంటారు. ఓకేనా? అందుకే సేఫెస్ట్ ప్లేస్ ఉన్నాయన్నమాట ఇవి రెండు. నెక్స్ట్ థర్డ్ వచ్చి మన చెన్నై మంచి, ఈసారి అప్లై చేసిన వాళ్ళు మంచి ఛాన్స్ ఉంటుంది. చెన్నై, బెంగళూరు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అందరికీ 70+ ఎవరికి చాలా తక్కువ. ఒక 100 మంది రాస్తే వీళ్ళకి చెన్నై కానీ బెంగళూరు కానీ చెప్తున్నాను చూడండి. ఇక్కడ చెన్నై కానీ బెంగళూరు వాళ్ళకి చెప్తున్నా, ఒక 100 మెంబర్స్ రాస్తే ఒక 7 or 6 మెంబర్స్, ఈ 100 మెంబర్స్లో 7 or 6 మెంబర్స్కే 70+ దాటింది పైకి. అంటే 70+ మార్క్స్ వచ్చాయి. అంతకంటే తక్కువ అంటే మ్యాక్సిమం ఈ మార్కుల్లో ఉన్నారు. 70 to 75 ఆ రేంజ్లో ఉన్నారు అందరు. అలానే అందరు రాసిన వాళ్ళతో 75 వస్తే ఇంకేంది, కట్ ఆఫ్లు ఎక్కువ పోతాయి కదా. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నా. సో ఇది కూడా చెన్నై, బెంగళూరు అనేది సేఫ్ ప్లేస్లో ఉంది. జమ్మూ కాశ్మీర్ కూడా సేఫ్ ప్లేస్లో ఉంది. మీడియం రేంజ్ ఏ జోన్స్ ఉన్నాయి బాగా వినండి. చాలా మంది ఈ జోన్స్ నుంచి నాకు కామెంట్స్ వచ్చాయి కూడా చెప్తున్నా. సికింద్రాబాద్ జోన్, భువనేశ్వర్ జోన్ అనేవి చాలా మీడియంలో ఉన్నాయి. అంటే వీళ్ళు చూడండి, ఇప్పుడు నేను ఫైనల్గా కట్ ఆఫ్లు చెప్తాను చూడండి. ఈ జోన్స్ అన్ని డేంజర్ జోన్స్ అన్ని 70+ ఉన్న వాళ్ళు మాత్రమే క్వాలిఫై అవుతారు. 100% అది. మన జోన్స్ చూడండి, మన జోన్స్ ఇక్కడ మాల్డా గురించి నేను చెప్పేది ఏమంటే, వీళ్ళకి 50 to 55+ ఉన్న వాళ్ళంతా క్వాలిఫై అయిపోతారు. ఓకే. సిలిగురి, మాల్డా సేమ్. నెక్స్ట్ చెన్నై జోన్ చూడండి. చెన్నై వచ్చి
57 నుంచి 65 మిడిల్‌లో ఎవరైతే ఉన్నారో యూఆర్ కేటగిరీకే చెప్తున్నా డైరెక్ట్‌గా. ఓకే. నేను ఎక్స్‌పెక్టెడ్ మాత్రమే చెప్తున్నా. మళ్ళీ ఇదే ఫిక్స్ అయిపోద్దండి. మళ్ళా నన్ను తిట్టుకోవద్దండి. ఈ ఎక్స్‌పెక్టేషన్స్. సో, 57 నుంచి 65 ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా మాక్సిమం హోప్స్ పెట్టుకోవచ్చు. ఏ దానికి? చెన్నైకి. నెక్స్టు మనది కాదు కాబట్టి బెంగుళూరు ఇది జమ్మూ కాశ్మీర్ వదిలేస్తున్నా ఇక్కడ. బెంగుళూరు కూడా చూడండి. బెంగుళూరు అయితే నేను చెప్పే పాయింట్ చెన్నైలో వచ్చి సూపర్వైజర్ పోస్టులు ఎక్కువ ఉన్నాయి. సూపర్వైజర్ పోస్టులు నెక్స్ట్ గూడ్స్ గార్డ్ చాలా తక్కువ ఉన్నాయి. కమర్షియల్ క్లర్క్స్, ఇవి క్లర్క్స్ అనేవి చాలా ఉన్నాయన్నమాట. 5 రకాల పోస్టులు ఉన్నాయన్నమాట. వాటిపైన పోస్టులు అయితే ఎక్కడ ఎక్కువ ఉన్నాయంటే చెన్నైలో ఉన్నాయి. అదే గూడ్స్ గార్డ్ ఎక్కడ ఎక్కువ ఉన్నాయంటే మనకి బెంగుళూరులో ఉంది. గూడ్స్ గార్డు, ఏఎస్ఎం తక్కువ ఉన్నాయి చెన్నైలో. అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ మీరు పోయి చూసుకోండి కావాలంటే. నెక్స్ట్ కమర్షియల్స్ ఇవన్నీ పర్లేదు. ఏ దాంట్లో? చెన్నైలో ఎక్కువ ఉన్నాయి. ఎవరైతే సైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు చెన్నై జోన్ అప్లై చేశారనమాట. ఇది నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. ఎవరైతే సైట్ ఉండే వాళ్ళు చెన్నై జోన్కి వెళ్ళిపోండి అని. సైట్ లేని వాళ్ళు బెంగుళూరు, నెక్స్ట్ సికింద్రాబాద్ జోన్లో ఉన్నారు వాళ్ళంతా. బెంగుళూరులో వచ్చి మనకి ఎక్కువ పోస్టులు ఏమేమి ఉన్నాయంటే గూడ్స్ గార్డ్స్ ఎక్కువ ఉన్నాయి. ఓకే. గూడ్స్ గార్డ్స్, ఏఎస్ఎంస్ పర్లేదు. ఏఎస్ఎంస్ ఎక్కువ ఉన్నాయి సికింద్రాబాద్, గూడ్స్ గార్డ్ ఇవి 2 సికింద్రాబాద్ జోన్లో ఉన్నారు. భువనేశ్వర్ కూడా పర్లేదు. బాగానే ఉన్నాయి. మంచి పోస్టులే ఉన్నాయి. అందుకే ఇక్కడ చూడండి 57 నుంచి 65 ఎవరికైతే ఉందో ఈ 2 జోన్స్లో మీరు హోప్స్ పెట్టుకోవచ్చు. మళ్ళా ఇంకొకటి దీంట్లో హార్డ్ షిఫ్ట్ ఉండేవాళ్ళు 50+ ఉండేవాళ్ళు కూడా హోప్స్ పెట్టుకోవచ్చు. ఈ 2 జోన్స్లో హార్డ్ షిఫ్ట్ రాస్తారు కదా, ప్రతి ఒక్కరు రాసింటారు వీళ్ళల్లో ఉంటారు కదా, వీళ్ళంతా హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. ఎక్కడ? 57 నుంచి 65 వాళ్ళ. నెక్స్ట్ చూడండి భువనేశ్వర్, సికింద్రాబాద్ వాళ్ళు ఏ రకంగా మార్క్స్ వస్తే హోప్స్ పెట్టుకోవచ్చు అంటే చెప్తున్నాను. 60+ ఉండే వాళ్ళంతా ఛాన్స్ ఉంటుంది. 60+. నేను అనేది 60+ ఈ 2 జోన్స్లో. 60 నుంచి 75 మిడిల్లో ఉండే వాళ్ళంతా బెంగుళూరు, సికింద్రాబాద్కు వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకా పెరిగితే నేనేం చెప్పలేను. నేను చెప్పేది కట్ ఆఫ్ మాత్రం ఓన్లీ ఎక్స్పెక్టెడ్ మాత్రమే. ఇదేదో చెప్తే నాకేదో వస్తుందని కాదు, రియాలిటీలో చెప్తున్నా నేను. ఓకేనా? ఇప్పుడు అసలైన విషయం చెప్తాను చూడండి. అందరూ ఈ పాయింట్ మీద స్ట్రక్ అవ్వండి. ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉండొచ్చు? ఏది? గ్రాడ్యుయేట్ ఎగ్జామ్కి ఎన్ని రోజులు ఉంది చూడండి. ఇంకా చూడండి, ఒకసారి వినండి. ఎగ్జామ్ డేట్ ఇప్పుడు మనకి టీసీఎస్ అనేది ఓన్లీ బ్యాంక్ ఎగ్జాము, నెక్స్ట్ రైల్వే ఎగ్జామ్ మాత్రమే కండక్ట్ చేస్తుంది. ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కండక్ట్ చేయలేదు ఈసారి టీసీఎస్ ఎగ్జామినేషన్స్. నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో టీసీఎస్ కండక్ట్ చేసి ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుందని చెప్పాను అనమాట. ఓకే. ఈ ఎస్ఎస్సి అనేది వేరే కంపెనీ వాళ్ళకి ఇచ్చేసారు, ఎడికిటీకి. అక్కడ ఎగ్జామినేషన్ సరిగ్గా జరగట్లేదు. నార్త్ ఛానల్స్ చాలా గొడవ పడ్డాయి దీనిపైన, న్యూస్ కూడా వచ్చింది. కావాలంటే మీరు యూట్యూబ్లో పోయి చెక్కర్లు చూసుకోవచ్చు. ఓకే. ఇవి 2 ఖాళీ. ఇప్పుడైతే ఓన్లీ బ్యాంక్ ఎగ్జామ్, రైల్వే ఎగ్జామ్స్ మాత్రం కండక్ట్ చేస్తుంది టీసీఎస్. ఇప్పుడు మనకి మినిస్ట్రీ ఆఫ్ ఐసోలేటెడ్ కేటగిరీస్ మ్యాక్సిమం 13th వరకు ఉంది. సెప్టెంబర్ 13th వరకు ఉంది. ఇంకా నెక్స్ట్ ఏమున్నాయి? ఇంకా ఉండేది మాకు లైనప్లో ఏముంది? మనకి లైనప్లో ఉండేది ఫస్ట్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్. గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ మ్యాక్సిమము సెప్టెంబర్ 2nd వీక్ కానీ 3rd వీక్ కానీ వచ్చే ఛాన్సెస్ అయితే హై ఉన్నాయి. 2nd వీక్ నుంచి 3rd వీక్ లోపల వచ్చే ఛాన్సెస్ 99% ఉందండి. మీరు టైం వేస్ట్ చేసుకోకుండా ఈ కట్ ఆఫ్లు చూసుకుంటా నాకు వస్తుందో రాదో అనే డైలమా వద్దు. నేను ప్రతి ఒక్క స్టూడెంట్కి చెప్తాను, 50+ ఏ స్టూడెంట్ ఉన్నాడో 50+ ఉండేవాళ్ళు మ్యాక్సిమం చదివే ట్రై చేయండి. ఇప్పటి నుంచి చదవకపోతే చాలా కష్టం. మీరు అప్పుడు చదువుతానంటే అప్పుడు చదివితే ఏం జరుగుతుందో కూడా చెప్తాను చూడండి. మీకు ఎగ్జామ్ రిజల్ట్స్కి ఎగ్జామ్కి
ఎంత గ్యాప్ ఇస్తాడు? ఈ గ్యాప్ ఎంత ఉంటుంది? ఓన్లీ 10 డేస్ మాత్రమే. 10-12 డేస్ అండి అంతే. లాస్ట్ టైం అయితే 8 డేస్ ఇచ్చాడు అంతే. 10-12 డేస్ అంతే. నేను చెప్తున్నా, ఇది ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసే చెప్తున్నా నేను. ఏది పడితే అది మాట్లాడను. 10-12 డేసే మాత్రమే ఉంటుంది మీకు ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ ఎగ్జాము. రిజల్ట్స్కి నెక్స్ట్ ఎగ్జామ్కి ఓన్లీ 10-12 మాత్రమే ఉంటుంది డేస్. మీరు ఇప్పటి నుంచి చదవకపోతే మీరు ఇబ్బంది ఎదుర్కోవాల్సిందే. మీ పాజిటివ్లో ఆలోచించండి. పాజిటివ్గా ఆలోచిస్తే ఏం చెప్తానంటే నేను, పాజిటివ్గా ఆలోచించడం వల్ల మీకు ఏమీ డ్యామేజ్ అయితే అవ్వదు. ఎందుకు? రిజల్ట్స్ పాజిటివ్ అయ్యాయి అనుకోండి, ఏం చేస్తావు? 10 డేస్ ముందు చదువుతావా? కాదు కదా. రిజల్ట్స్ నెగిటివ్ అయితే నీ ప్రిపరేషన్ అట్లే ఉంటుంది కదా. రిజల్ట్స్ పాజిటివ్ అయితే నీకు ఏం డ్యామేజ్ అయితే అవ్వదు. ఫస్ట్ ప్రిపరేషన్ పైన మాత్రమే ఫోకస్ చేయండి, వేరే ఏం చేయొద్దండి. ఇంకా నా సజెషన్. మీకు ఎన్ని డేస్ ఉంది ఇప్పుడు చూడండి. ఈరోజు 16th, ఈ వీడియో చేసే టైంకి 16th మనకి ఉండేది. ఈ మంత్లో 15 డేస్ వేసుకోండి. ఇది ఒక 15, అదొక 15. ఎన్ని డేస్ ఉన్నాయి? 30 డేస్ మాత్రమే ఉంది. ఈ 30 డేస్లో మొత్తం రివిజన్ కొట్టేసేయాలి. ఆ టైంలో నేను చదువుతానులే, 10 డేస్లో చేస్తానులే అంటే అది ఇంపాసిబుల్. చాలామంది ఇయర్స్ ప్రిపరేషన్ చేసే వాళ్ళు ఉన్నారు. చాలా కష్టం కూడా అవుతుంది. సెకండ్ స్టేజ్ అంత, ఫస్ట్ స్టేజ్ అంత ఈజీ అయితే ఇవ్వడు. ముందే చెప్తున్నా, అంత ఆషామాషి పేపర్ అయితే రాదు. నా సజెషన్ అయితే జీకే లేకోకుండా నువ్వు రైల్వే ఎగ్జామినేషన్ రాయడం అనేది ఇంపాసిబుల్. ఓన్లీ క్వాంట్ రీజనింగ్ చేసుకొని నేను బయట గెటిన్ అవుతాను అంటే చాలా కష్టం. మీరు అన్నీ చదివితేనే 40. ఈసారి మెయిన్స్ ఎగ్జామినేషన్కి 120 మార్క్స్, మనకి 100 మార్క్స్కి ఇది కదా, ఏది ప్రిలిమ్స్. దీంట్లో 35, నెక్స్ట్ 35, నెక్స్ట్ 30 మార్క్స్ వచ్చేది. ఈసారి అలా ఉండదు. చూడండి, 40 క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, 40 రీజనింగ్, నెక్స్ట్ 40 వచ్చి ఎంత ఉంది, 40 వచ్చి జనరల్ అవేర్నెస్. ఇది పరిస్థితి. సారీ, అంతే మరి. ఇది సిచ్యువేషన్. ఒక్క నిమిషం, ఇక్కడ రాంగ్. ఎన్టీపీసీ స్టేజ్ 1 ఎగ్జామినేషన్ ఏముంది మనకి? జనరల్ అవేర్నెస్ వచ్చి 40, నెక్స్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్. దీంట్లో మళ్ళీ ప్యూర్ మ్యాథ్స్ కూడా వస్తుంది. 30 క్వశ్చన్స్ వచ్చాయి ఓవరాల్గా చూసుకుంటే. ఓకే, ఇది 100 మార్క్స్కి స్టేజ్ 1. స్టేజ్ 2 చూడండి ఏ రకంగా ఉంటుందో. నువ్వు జనరల్ అవేర్నెస్ చదవలేదనుకో, చెప్తున్నాను చూడండి, ఈసారి చాలా ఇంపాక్ట్ ఉంటుంది. జనరల్ అవేర్నెస్ అంటే జీకే చదవుకోకుండా రైల్వే ఎగ్జామినేషన్ నేను రాస్తాను అనుకుంటే అది పొరపాటు. రైల్వే ఎగ్జామ్ రాసి వేస్ట్. జీకే లేకోకుండా రైల్వే ఎగ్జామ్ రాయడం అనేది ఇంపాసిబుల్. చూడండి, ఇది కూడా స్టేజ్ 2 వచ్చి 35, నెక్స్ట్ 35 వస్తాయి. 5 మార్క్స్ ఇంక్రీజ్, టోటల్గా 70. రిమైనింగ్ అంతా జీకే ఉంటుంది. రిమైనింగ్ పార్ట్ అంతా జీకే. అంటే జీకే అనేది ఎక్కువ. దీంట్లో జనరల్ అవేర్నెస్, హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ అన్నీ వచ్చేస్తాయి అనమాట. ఇంకొకటి అసలైంది ఏమంటే, స్టేజ్ 1కి ఏం సిలబస్ ఉందో స్టేజ్ 2 కూడా అదే సిలబస్ ఉంది. అదొక అడ్వాంటేజ్ ఎన్టీపీసీకి. మిగతా ఎగ్జామ్స్కి అలా లేదనమాట. ఓకే, మీరైతే ప్రిపరేషన్ పైన ఫోకస్ చేయండి, టైం వేస్ట్ చేసుకోవద్దండి. మనకు ఉండేది ఓన్లీ 30 డేస్ మాత్రమే ఉంది ఎన్టీపీసీ స్టేజ్ 2 ఎగ్జామినేషన్కి. ఓకే, ఇంతటి వరకు ఎన్టీపీసీ వాళ్ళు కంప్లీట్ అయింది. ఇప్పుడు గ్రూప్ డి కథకు వస్తాను చూడండి స్టోరీ. గ్రూప్ డి వచ్చి మ్యాక్సిమం ఎప్పుడు జరగచ్చు అంటే అక్టోబర్ 2nd వీక్లో జరిగే ఛాన్స్ ఉందండి. ఏం సార్ అంత దూరం పోతుంది అంటే, ఇంకా మనకి అప్లికేషన్ స్టేటస్ రిలీజ్ కాలే, కోర్టు కేసు నడుస్తుంది, అది ఇంకా ఏం జరుగుతుందో తెలియదు. మ్యాక్సిమం ఛాన్స్ ఉంది, ఎక్స్పెక్టెడ్ ఉంది. ఓకే, దీంట్లో వచ్చి గ్రూప్ డిలో జనరల్ సైన్స్ లేకోకుండా నువ్వు గ్రూప్ డి జాబ్ కొట్టడం అనేది ఇంపాసిబుల్. ఓన్లీ క్వాంట్ రీజనింగ్ చేసుకుంటారంటే కుదరదు. ఓకేనా. అసలైంది ఏమంటే ఇక్కడ క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, నెక్స్ట్ రీజనింగ్ ఎన్టీపీసీ కంటే దారుణంగా వస్తుంది పేపర్ గ్రూప్ డి వాళ్ళకి. ఇది నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ కూడా చేసించా. వెళ్ళి మీకు అంత ఫుల్ క్లారిటీ కావాలంటే ప్రీవియస్ ఇయర్ పేపర్ ఎగ్జామ్ రాయండి ఒకసారి పోయి, మీకు తెలుస్తుంది. ఎవరైతే గ్రూప్ డి వాళ్ళు
జనరల్ సైన్స్ బుక్స్ కావాలనుకుంటే, నెక్స్ట్ క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ రీజనింగ్ బుక్స్, అడ్వాన్స్ మ్యాథ్స్ కావాలన్నా మన టెలిగ్రామ్ ఛానల్‌లో వెళ్ళి జాయిన్ అవ్వండి. ఫ్రీ పీడిఎఫ్ నేను సెండ్ చేసి ఉంచా ఆల్రెడీ. ఓకేనా? ఫ్రీ పీడిఎఫ్స్ ఆల్రెడీ సెండ్ చేసి ఉంచా. మీరు ఆల్రెడీ చదివేసి 2, 3 టైమ్స్ చదివేసి ఉంచారు. ఎవరైతే చదవలేదో ఇప్పటి నుంచైనా స్టార్ట్ చేయండి గ్రూప్ డి. ఓన్లీ 32,000 మెంబర్స్, ఇంక్రీజ్ కూడా అవుతాయంటున్నారు. 32,000 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి, ఇంక్రీజ్ కూడా అవుతాయి అంటున్నారు. చూద్దాం, అయితే మంచిదే. గ్రూప్ డి వాళ్ళైతే నెగ్లిజెన్స్గా ఉండద్దని. గ్రూప్ డి కూడా వెంటనే వచ్చే ఛాన్సెస్ ఉంది, 99% ఉంది. ఓకే, ఇంకా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మన వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తేనే మీ నుంచి ఏదైనా నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే, అది లైక్, సబ్స్క్రైబ్ అంతే. ఫ్రీ పీడిఎఫ్స్ కావాలంటే వెళ్ళి టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ కండి. ఇంతకుముందు నేనేం చెప్పదలుచుకోలేదు. థ్యాంక్ యూ.